ఎప్పుడైనా ఆలోచించారా మీ నడక, మాట, ఆలోచన, భావన వెనుక ఏ శక్తి పనిచేస్తోంది? మనిషి కేవలం మాంసం, ఎముకల సమాహారమా? కాదు. మన హృదయం కొట్టుకోవడం, మెదడు ఆలోచించడం, కళ్ళు చూడడం, చెవులు వినడం, ఇది అంతా యాదృచ్ఛికంగా జరుగుతుందా? లేదు. దీని వెనుక ఒక అప్రతిహత శక్తి ఉంది. ఆ శక్తి అనుమతి లేకుండా ఒక కణం కూడా కదలదు. హృదయం ఆగిపోతే డాక్టర్ ఈసీజీ చూస్తాడు, విద్యుత్ తరంగాలు. మెదడు పరిశీలనలో ఈఈజీ చూస్తారు, మెదడులోని విద్యుత్ కార్యకలాపం. అంటే హృదయం విద్యుత్తుతో నడుస్తుంది, మెదడు కూడా విద్యుత్తుతో పనిచేస్తుంది. అయితే మనిషి ఎవరు? మనిషి అంటే అల్లాహ్ ఆజ్ఞతో నడిచే జీవయంత్రం. అల్లాహ్ చెప్పిన కున్ అంటే అయిపో అనే ఆజ్ఞతో ప్రతి భాగం కదలడం ప్రారంభించింది. అల్లాహ్ ఏదైనా ఆజ్ఞాపిస్తే అయిపో అంటాడు, అప్పుడు అది అయిపోతుంది. సూరహ్ 02 ఆయత్ 117. సుబ్హానల్లాహ్. మనిషిలోని విద్యుత్ వ్యవస్థ. మనిషి శరీరంలో సుమారు 37 ట్రిలియన్ కణాలు ఉన్నాయి. ప్రతి కణం ఒక చిన్న బ్యాటరీలా పనిచేస్తుంది. సుమారు 0.07 వోల్ట్ వ్యత్యాసం ప్రతి కణంలో ఉంటుంది. అవి కోటల కొద్దీ కలిసి పనిచేసినప్పుడు మనిషి శరీరం ఒక సంపూర్ణ విద్యుత్ వ్యవస్థగా మారుతుంది. హృదయ కణాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి, హృదయం కొట్టుకుంటుంది. మెదడు కణాలు సంకేతాలు పంపిస్తాయి, ఆలోచన పుడుతుంది. ఈ నిరంతర విద్యుత్ ప్రవాహమే జీవాన్ని నడిపిస్తుంది. అది ఆగిపోతే కళ్ళు చూడవు, నోరు మాట్లాడదు, మరియు మనిషి మట్టిలోకి తిరిగి వెళ్తాడు. మేము మిమ్మల్ని మట్టి నుండి సృష్టించాము మరియు మట్టిలోకే మిమ్మల్ని తిరిగి చేర్చుతాము. సూరహ్ 20 ఆయత్ 55. ఆలోచించండి, ఒక క్షణం పాటు ఈ విద్యుత్ శక్తి తొలగిపోతే తనను బలవంతుడని భావించిన మనిషి ఒక నిశ్చల శరీరంగా మారిపోతాడు. అందుకే విశ్వాసులు ప్రతి హృదయ స్పందనను, ప్రతి ఊపిరి పీల్చుటను అల్లాహ్ అనుగ్రహమని గుర్తుంచుకుంటారు. ఇది శరీరపు ప్రతిభ కాదు, ఇది సృష్టికర్త యొక్క సంకేతం. నేను నా ఆత్మ నుండి దానిలో ఊపిరి ఊదాను. సూరహ్ 15 ఆయత్ 29. అంటే జీవితం ఆరంభమైంది అల్లాహ్ ఆజ్ఞతో ఇచ్చిన ఆత్మతో. మరియు ఆ ప్రభు ఒక బిందువంత నుఫ్తాను జీవంతో నిండిన శరీరంగా మార్చినవాడు. ఆయన మన హృదయాలను విశ్వాసం అనే వెలుగుతో నింపలేడా? ఖచ్చితంగా నింపగలడు. కాబట్టి ప్రశ్న ఇదే: ఆ విశ్వాసం యొక్క వెలుగు నీలో ఎందుకు లేదు? జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే చివరి ఊపిరి రాకముందే నీ ప్రభువును గుర్తించు. అల్లాహ్ నీకు మెదడిచ్చాడు, ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి మరియు ఆచరించడానికి. ఎవరు అల్లాహ్ను గుర్తించారు వారు విజయం సాధించారు. ఎవరు నిర్లక్ష్యం చేశారు వారు తన చేతుల్లోనే నష్టపోతాడు.